అది అది ఇండివిజువల్గా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మంత్రులందరూ గెలుస్తారా అనేది ఇప్పుడు కొంతమందికి, ఇప్పుడు ఉదాహరణ ఆంధ్రప్రదేశ్లో ఒక లేడీ మంత్రికి టికెట్ రాకపోవచ్చు. అంటే ఆమె కాంట్రవర్సీ అయ్యేటువంటి అంశం ఉంది. తిరుపతి విషయంలో కానీ, ఇతరత్ర విషయంలో కానీ, వెంకటేశ్వర స్వామి సన్నిధి విషయంలో కానీ ఒక మంత్రి, మహిళా మంత్రికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఓకే. ప్లస్ ఆమెకు రేపు టికెట్ రావచ్చు, రాకపోవచ్చు, రాదని నేను అనుకుంటున్నా. ఎట్ ది సేమ్ టైం ఆమె గెలవకపోవచ్చు టికెట్ ఇచ్చినా కానీ, ఆ ప్రత్యేకించి ఆమె స్థానంలో. ఎట్ ది సేమ్ టైం ఆమె మినిస్ట్రీ రాదు. ఇవన్నీ ఒకటే లైన్, అంతే కదా, 1 by 1 ఒక లైన్లో వచ్చేస్తాయి. సో అట్లా. సో మిగతా మినిస్టర్ల సంగతి వేరు. ఎందుకంటే అందరికీ ఆల్మోస్ట్ ఆల్, నాకు తెలిసిన మినిస్టర్లందరికీ ఆల్మోస్ట్ ఆల్ టికెట్లు వస్తాయి. బట్ ఒక 3 మినిస్టర్లకు నాకు తెలిసి వాళ్ళ పిల్లలకి ఇచ్చే అవకాశం ఉంది, ఈసారి కొడుకులకు ఇచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఆ మినిస్టర్లు మనకు వాళ్ళు వెళ్ళిపోయినట్టే, ఆ జనరేషన్ వెళ్ళిపోయినట్టే. అంటే యువతకి ప్రాధాన్యత అయితే దక్కే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు. యువతకు దక్కుతుంది, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు దక్కుతుంది ఈసారి ఆంధ్రప్రదేశ్లో. ఓకే. సో ఇది 40 సీట్లు మారుతాయా? 30 నుండి 40 మారుతాయి. షఫ్లింగ్ అవుతుంది, షఫ్లింగ్ అవుతుంది. అంటే ఉదాహరణ, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి ట్రాన్స్ఫర్ లాగా, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు విమర్శించినట్టు ట్రాన్స్ఫర్స్ అవుతాయి. ఇప్పుడు ఉదాహరణ చిలకలూరుపేట నుండి విడుదల రజని గుంటూరు వెస్ట్కి వచ్చింది, గిరిగారి ప్లేస్లో, మద్దాలగిరి ప్లేస్లో. అట్లా కొన్ని షఫ్లింగ్ ఉంటాయి. ఇప్పుడు మన పిడుగురాల నుండి చిలకలూరుపేటకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అట్లా కొన్ని షఫ్లింగ్స్ ఉంటాయి, చాలా షఫ్లింగ్స్ ఉంటాయి. అమలాపురంలో కూడా కొన్ని షఫ్లింగ్స్ ఉంటాయి, మండపేట, రామచంద్రాపురం. సో ఇట్లా చాలా ప్లేస్లలో ఓవరాల్గా ఒక 30 నుండి 35 వరకు షఫ్లింగ్స్ ఉంటాయి. తీసేస్తారని నేను చెప్పట్లా, షఫ్లింగ్స్ ఉంటాయి అంతే. అంటే ఎవరైతే బాగా ప్రాచుర్యం పొందారో మంత్రులుగా వాళ్ళకందరికీ మంచి లేదండి. ఆయన లెక్క ప్రకారము 3 సర్వేలలో ఎవరికైతే 100 మార్కులు వస్తాయో వాళ్ళు అక్కడనే ఉంటారు. 75 మార్కులు వచ్చిన వాళ్ళు షఫిల్ అవుతారు. 50 మార్కులు వచ్చిన వాళ్ళు ఇంటికి పోతారు. అదేంటి మీరు సర్వేల గురించి అంటున్నారు? సర్వేలు అసలు ఆయన నంబర్ అని చెప్పి కొంతమంది మాట్లాడతారు. ఎవరు? ఆయన చేయించుకున్న సర్వే, మంది చేసింది కాదు, ఆయన సొంత సర్వేల గురించి మాట్లాడుతున్నారు. సో ఇది జనరల్ ప్రిడిక్షన్ అవుతుంది, అంటే ఇది ఆస్ట్రాలజీ అవ్వదు. జనరలైజ్ వరకు జ్యోతిష్య పరంగా జగన్మోహన్ రెడ్డి గారికి విజయ అవకాశాలు ఉన్నాయి. ఆయన గురించి అయితే మీరు చెప్పగలరు గట్టిగా, కానీ మిగతా విషయాలు మాత్రం జనరలైజ్ గా చెప్పుకుంటారు. ప్రతి విషయం తీసుకోవాల్సి వస్తుంది. ఆ విషయం మనం క్లారిటీగా ఉండాలి. నేను ఎమ్మెల్యే విషయం సపరేట్ జాతకము, ఎంపీ విషయం జాతకం అట్లా తీసుకోవాల్సి వస్తుంది. బట్ నేను అందుకని ఎంపీ స్థానాలు నిలబెట్టుకుంటారు మొత్తం అదే ముందు. ఎంపీ స్థానాలు ఇప్పుడు ఉన్నాయితే నిలబడతాయి. ఓకే, ఇప్పుడు ఉన్నాయి నిలబడతాయి. అయితే ఒకటి పెరగవచ్చు, తగ్గొచ్చు. ఇప్పుడు ఉన్నది కాకుండా ఒకటి తగ్గే అవకాశం ఉంది, లేదా పెరిగే అవకాశం ఉంది. కేంద్రంలో కీలక పాత్ర పోషించే అవకాశం 24లో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అంటే అది మళ్ళీ సెంట్రల్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అది నాకు తెలిసి లింకప్ అయ్యే ఉంది. బట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి కొద్దిగా తగ్గే అవకాశం ఉంది సెంట్రల్లో ఇన్ఫ్లుయెన్స్. ఎందుకంటే ఒకటికి గురువు మారుతున్నాడు కదా. ఇప్పుడు ఫస్ట్ టర్మ్ అయిపోతుంది, సెకండ్ టర్మ్ కూడా ఆయన ముఖ్యమంత్రి అవుతారని అంటున్నారు. 3 times ఆయన అది ఇంకా చాలా మీరు చెప్పగలరా ఆ మాట? మే తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం అయిపోయినాక వారం తర్వాత మీకు ఇంటర్వ్యూ ఇస్తా. అప్పుడు చాలా సంచలనాలు చెప్తా, చాలా మందికి లాగులు తడుస్తాయి. ఎట్ ది సేమ్ టైము బల్బులు వలిగిపోతాయి. చాలా అంటే సంచలనాలు ఉంటాయి, కళ్ళు గుడ్లు వలిగిపోవాలి. చాలా సంచలనాలు మీతో మాట్లాడతా. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత, లేదా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో తట్టుకోగలనా? మీరు చెప్పినవి నాకు తెలియదు. మీరు వాటర్ బాటిల్ పెట్టుకుని కూర్చోవాలి. నేను మామూలుగా ఇంత గొప్పగా ఇట్లా చెప్పాను అసలు. నేను నార్మల్గా చెప్తేనే సంచలనము, అవన్నీ సంచలనాలు. ఇక చాలా మాట్లాడేది ఉంది. ఫిబ్రవరి మార్చిలో ఒకటి జరుగుతుంది సంచలనం అన్నారు, ఆ తర్వాత మేలో ఉంటుంది. మేలో ఒకటి జరుగుతుంది అన్న. 2 సార్లు రావాలి అయితే మీ దగ్గరికి. నేను ఒకసారి చాలు. మేలో, ఫిబ్రవరిది కూడా మేలో మాట్లాడదాం. ఫిబ్రవరిది కూడా మేలో చెప్పేస్తారు, కలిపి మాట్లాడదాం. అప్పటికే మీకు తెలిసిపోతుంది, మీకు సంచలనం అయిపోతుంది కదా. అంటే గవర్నమెంట్ కి ఇబ్బందికరమైన సంచలనం అది కాదు. బయట జనాల గవర్నమెంట్ ఒకటి, బయట జనాలది ఒకటి. ఇప్పుడు మళ్ళీ మనం ఇంకా చెప్పుకునేవి ఉన్నాయి. ఇప్పుడు ఉగాది విశేషాలలో చాలా మాట్లాడతాం మీతో. ఇంకా బ్లాస్టింగ్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి గురించే చెప్పగలరు. మిగతా ప్రతిపక్షంలో పవన్ కళ్యాణ్ని బాగా పైకి తీసుకురావాలని చెప్పి ప్రయత్నం జరుగుతోంది, ఆయన సీఎం అవ్వాలన్న ప్రయత్నం జరుగుతోంది. లోకేష్ చెప్పేసిండు కదా, దీనికి నేను జ్యోతిష్యం చెప్పడం వేస్ట్. ఇప్పుడు నేను జ్యోతిష్యం చెప్పడం వేస్ట్. లోకేష్ బాబు గారు చెప్పారు ఆల్రెడీ, చంద్రబాబు నాయుడు గారే సీఎం అండి, పవన్ కళ్యాణ్ కు సీఎం ఇయ్యము అని చెప్పాము. మరి వాళ్ళు విన్నారో లేదో నాకు తెలీదు. పవన్ ఇప్పుడు పీకే వచ్చిన తర్వాత కొంచెం పరిణామాలన్నా మా వైపే ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నారు. లేదు, ఆల్రెడీ ఒక పీకే వెళ్ళిపోయాడు. పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ఉన్నారు. ఈ పీకే రాత్రి వచ్చి మార్నింగ్ వెళ్ళిపోయాడు. ఏం లేదా? ఏం లేదు, వాళ్ళతో కలిసి వెడితే వస్తుంది, పీకేతో కలిసి వెళ్తే వస్తుంది అని చెప్పి మాట్లాడుకున్నారు బాగా. ఇప్పుడు ఒకళ్ళు చెప్పినంత మాత్రాన, ఒకళ్ళు ఏదో చేసినంత మాత్రాన జాతకాలు మారితే చాలా ఈజీగా ఉండేది. మనం ఎప్పుడు కానీ మనం శత్రువుని గెలవాలంటే 12% మన ధైర్యం ఉండాలి, 88% భగవంతుడి కృప ఉండాలి. ప్రశాంత్ కిషోర్కి స్టామినా ఉందని అంటారా? అసలు అంతా లేదు. ఫస్ట్ ఆయన జాతకం బాగాలేదు,
అది గుర్తించాలి. ప్రశాంత్ కిషోర్ జాతకం బాగోలేదు, బీహార్ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని చెప్పి అంటున్నాడు ఆయన. తిరుగుతుందా లేదా అప్పుడు చూద్దాం. ఆయన జాతకం బాగాలేదు, కన్యారాశికి బాగాలేదు. ఆంధ్రప్రదేశ్ స్థితిగతులు బాగుంటాయా రాబోయే రోజుల్లో? ఇప్పుడు మనం ఎంత బాగుందన్నా కొంతమంది మాట్లాడేది 2+2 = 5, కొంతమంది 2+2 = 4. 4 అనే వాళ్ళతో మనం మాట్లాడతాం కానీ 5 అనే వాళ్ళతో మనం మాట్లాడలేము. ఇప్పుడు కొంతమంది జగన్మోహన్ రెడ్డి ఉంటే ఆంధ్రప్రదేశ్ 2+2 = 5 అంటారు. వాళ్ళకి మనం ఏం ఆన్సర్ చెప్తాం? మనం ఏం చెప్పలేము. అట్లనే కొంతమంది చంద్రబాబు నాయుడు ఉంటే 2+2 = 5 అంటారు. అంటే వీళ్ళంతా శత్రువర్గానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళని మనం ఏం చెప్పలేము. ఇప్పుడు నన్ను ట్రోల్ చేసినట్టే ఉంటుంది. సరే, 2024 ప్రెడిక్షన్లో మీకు కొన్ని విషయాలు మీరే చెప్తా అన్నారు కాబట్టి ఇప్పుడు తెలంగాణకు వద్దాం. రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి ఏం డోకా లేదు. కాకపోతే రేవంత్ రెడ్డి గారికి పదవీ గండం ఉంది. గవర్నమెంట్ వేరు, వ్యక్తిగతమైన ముఖ్యమంత్రి పీఠం వేరు. గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ పార్టీ. సో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ళు నడుస్తుందా? లేదు, ఇంకో 5 ఏళ్ళు నడుస్తుంది. 10 years ఉంటుంది. అదేంటి 5 ఏళ్ళు నడిచిన తర్వాత కదా మీరు చెప్పారు? అదే చెప్తున్నా, అంటే నెక్స్ట్ టైం కూడా వస్తుందని చెప్తున్నా. అబ్బా ఓకే, బట్ నేను చెప్పేది ఏంటంటే సీఎం పీఠంలో మన రేవంత్ రెడ్డి గారికి కొద్దిగా గండాలు కనిపిస్తూ ఉన్నాయి. నమ్మక ద్రోహం జరిగే అవకాశం ఉంది. మీనరాశి, మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి జాతకులతోని ఆయన గండం కనిపిస్తుంది. సో ఆయనను పదవీచ్యుతుడు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆయన దింపేస్తారా? ఆయన దిగిపోతాడా? అదే సార్, ఆయన దిగినా దింపినా ఏదైనా ఒకటే కదా రిజల్ట్. అంతేలేండి. సో ఏదో ఒకటి జరిగే అవకాశం ఉంది. దింపొచ్చు, ఆయన దిగొచ్చు. నెక్స్ట్ పదవీ గండం నెక్స్ట్ అది ఇప్పుడు కాంట్రవర్సీ అవుతుంది. నేను చెప్తే వద్దు, పర్వాలేదు. అంటే నాకు ఐడియా ఉంది బట్ నేను చెప్పను. నెక్స్ట్ వృషభరాజు జాతకుడు వస్తాడు. సూపర్. ఇప్పుడు వాళ్ళు ఎవరున్నారో వెతుక్కోవాలి నేను ఇప్పుడు. అంతే, ఈ మధ్య ఇట్లా చెప్తున్నా కొన్ని తప్పించుకోవడానికి చాలా నాగ్గా తప్పించుకుంటున్నారు. తప్పదు మరి ఇక కొన్ని సార్లు. ఎందుకంటే ఏది కాంట్రవర్సీ అనుకుంటే అది, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక మంత్రి అక్కడ ఉన్నప్పుడు మనం అట్లా చెప్పడం తప్పు. అవును. అందుకని దీపోవడము, ఆయన ఖచ్చితంగా పదవీ ఖండం ఉంది. ఆయన ఖచ్చితంగా బాగా కష్టపడి పార్టీని పైకి తీసుకొచ్చాడు. నేనే చెప్పిన కదా ఆల్రెడీ, ఆయన కష్టపడ్డట్టు ఎవరు కష్టపడలే, నేను ఒప్పుకుంటా. కానీ జాతకమే కదా. ఈయన గవర్నమెంట్ ఇక్కడ రాగానే అక్కడ టీడీపీ వాళ్ళు పండగ చేసుకున్నారు. మీకు రాబోతోంది కూడా మేము అక్కడే. అవి కూడా ఒక రీజన్ కావచ్చు. ఇట్లాంటి రీజన్ల వల్ల కూడా దీప అవకాశం వస్తుండొచ్చు. సో ఏదైనా రేవంత్ రెడ్డి గారికి అయితే పదవీ గండం ఉంది. తెలంగాణ అభివృద్ధి సూపర్, సేమ్ అదే ట్రాక్ లో వెళ్తుంది. అడ్మినిస్ట్రేషన్ ఇంకొక 10 మార్కులు ఎక్కువనే వేయండి ఇంతకు ముందు కంటే, దాంట్లో అనుమానం లేదు. సూపర్ ఉంటది. అంటే మీరు ఇప్పుడు మీ మాటల్లో కేసీఆర్ కంటే ఈయన బాగా చేస్తాడని అది కూడా చెప్తున్నా కదా. ఇంకో 10% అలవాటు అయిపోతుంది కదా, గవర్నమెంట్ అనేది అలవాటు అయిపోతుంది. అందుకనే సామెత పెట్టిరు పెద్దలు, రాజు లేకపోతే రాజ్యం అవుతుంది అని. సో ఇట్ ఈస్ కంటిన్యూస్లీ గోయింగ్. కంటిన్యూ అయితేనే ఉంటుంది, అది ఆగదు. అది అభివృద్ధి అనేది రాష్ట్ర అభివృద్ధి వేరు, తెలంగాణ అభివృద్ధి వేరు. తెలంగాణ అభివృద్ధి ఏంటంటే తెలంగాణలో మీకు రెవెన్యూ ఎక్కువ ఉంటుంది హైదరాబాద్లో. అందువల్ల మీకు హైదరాబాద్లో ఉండే వాళ్ళందరూ ఇన్ని అప్పులు చేశారని చెప్పి గోల పెడుతున్నారు కదా. అప్పులు సహజమేలేండి, భారతదేశం అంటేనే అప్పు, అది పెద్ద విషయం ఏముంది. వెంకటేశ్వర స్వామి అప్పు చేసిండు, మనమెంత. కానీ అప్పు లేకుండా అభివృద్ధిలోకి రావడం అనేటువంటిది అది మిథ్య. సో అప్పులో ఉంటాయి, బట్ అభివృద్ధి కూడా ఉంటుంది. బీఆర్ఎస్ కంటిన్యూ అవుతుందా? బీఆర్ఎస్ కంటిన్యూ అంటే అపోజిషన్ పార్టీలో ఉంటుంది, బట్ ప్రభావం తగ్గుతుంది. కొంతమంది ఏప్రిల్ మే తర్వాత బీఆర్ఎస్ నుండి కొంతమంది జంపింగ్ జపాంగులు కాంగ్రెస్లోకి వచ్చే అవకాశం ఉంది. నేను మాట్లాడేది రేపు ఏప్రిల్ తర్వాత, ఏప్రిల్ 25 గురువు మారుతాడు. గురువు మారినాక జంపింగ్ జపాంగులు అందరూ దుంకుతారు కొంతమంది. ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించిన జాతకం వేరుగా ఉంటుంది, మనిషికి సంబంధించిన జాతకం, ఆ ముఖ్యమంత్రికి సంబంధించిన జాతకం వేరుగా ఉంటుందా? అవును, ఉంటది. అలా అనుకుంటే అమరావతికి సంబంధించిన జాతకం వేరు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన జాతకం వేరుగా ఉంటుంది. ఎందుకుంటది? అమరావతి అంటేనే అలా ఉండదు కదా, ఆంధ్రప్రదేశ్ కదా. అమరావతి అంటేనే ఆంధ్రప్రదేశ్ కదా. అంటే ఇప్పుడు హైదరాబాద్ గురించి మనం మాట్లాడుతూ ఉంటాం కదా, హైదరాబాద్ లో రెవెన్యూ ఎక్కువ. ఇక్కడ మనం హైదరాబాద్ పేరు గురించి మాట్లాడుకుంటలేము. మీకు నాకు తెలిసిన ఎకనామికల్ ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుంటున్నాము. తెలంగాణ ఇప్పుడు తెలంగాణ మొత్తం వచ్చిన 10% మీద కంపేర్ చేస్తే, మొత్తం తెలంగాణ ఇన్కమ్ సోర్స్ తీసుకుంటే ఇతర జిల్లాల్లో వచ్చేది 10% అయితే 90% ఆఫ్ ది ఇన్కమ్ హైదరాబాద్ నుంచి వస్తుంది. అంతే. ఇంకొక విషయం, నేను ఇందాక ఏపీ గురించి 3 రాజధానులు వస్తాయా? అమరావతి అనఫిషియల్లీ 3 రాజధానులు ఉన్నట్టే, అఫీషియల్ అయితే రాదు. ఈ అనఫిషియల్ ఉన్నట్టే, అది ఉన్నట్టే. అమరావతి రాజధానిగా కొనసాగుతూనే ఉంటుంది. కొంతమందికి రాజధాని, అందరికి కాదు. కొంతమందికి అమరావతి రాజధాని, కొంతమందికి కర్ర వెరకుండా పాము చావకుండా వేణుస్వామి గారు జరిగే పని కాదు కదా, అవదు, జరగదు కాబట్టి చెప్పి లాభం. 24లో కూడా జరగదు అట్లాంటి సిచ్యువేషన్, ఏమి కూడా జరగదు. వైజాగ్ వెళ్ళటం ఖచ్చితంగా వీటికి ఆన్సర్ నేను మేలే చెప్తా. ఇంకా చాలా ఉన్నాయి నేను చెప్పాలంటే, ఈ సంఘటనలని మీరు ఇప్పుడు నన్ను చెప్పియకండి, సపరేట్గా మాట్లాడుకుందాం. చాలా సంచలనాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. కొన్ని పార్టీల గురించి మాట్లాడేది, కొంతమంది లీడర్ల గురించి మాట్లాడేది ఉంది. రాజకీయాన్ని వదిలిపెట్టి తిరోగమనం చేసే లీడర్లు ఉన్నారు, పారిపోయే లీడర్లు ఉన్నారు. చాలా మంది గురించి మాట్లాడదాం మనం, చాలా మంది గురించి మాట్లాడదాం.
Podcast.